ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం. సిటీ న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు. బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ తల్లి, వాసవి కన్యక పరమేశ్వరి. గ్రామదేవత గంగానమ్మ తల్లికి శోభాయాత్రగా సార సమర్పించిన నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ, భారీగా తరలి వచ్చిన భక్తులు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జంగారెడ్డిగూడెం సుబ్బంపేటకు చెందిన బాదరాల రాంబాబుకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన K9 సంస్థ. తమకు సంబంధించిన ఎర్రకాలువ మిగులు భూములను అప్పగించాలంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన రైతులు, రైతు కూలీలు. ఈ నెల 24వ తేదీ జంగారెడ్డిగూడెం రామచంద్ర ఇంటర్ క్యాంపస్ నందు మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలంటున్న రామచంద్ర గ్రూప్స్ అధినేత పివి కృష్ణారావు. జంగారెడ్డిగూడెంలో దసరా ఉత్సవాలలో తొలి అభిషేకాన్ని పచ్చని పంట పొలాల మధ్యలో వైఎస్ఆర్ నగర్ కు చెందిన గంగానమ్మ తల్లికి నిర్వహించడం పరిపాటిగా వస్తున్న ఆచారమని పిండి రాము తెలిపారు. తమ పూర్వీకుల నుంచి ఈ ఆచారం కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఇక్కడ గంగానమ్మకు అభిషేకం, కైంకర్యాలు నిర్వహించిన తరువాతే పట్టణ గ్రామదేవతగా వెంచేసి ఉన్న గంగానమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. గంగానమ్మ తల్లికి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ గంగానమ్మ తల్లిని జిల్లేలమ్మ తల్లిగా కొలుస్తారని వైఎస్ఆర్ నగర్ వాసులు తెలిపారు. ప్రతి ఏటా పర్వదినాలలో జిల్లేలమ్మ తల్లికి కైంకర్యాలు నిర్వహిస్తుంటామని ముత్యాలరావు తెలిపారు. వివాహాది శుభ కార్యక్రమాలప్పుడు సైతం అమ్మవారిని ఆశీర్వచనం తీసుకుంటామని వైఎస్ఆర్ నగర్ వాసులు తెలిపారు. తమ మధ్య అమ్మవారు కొలువై ఉండడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. స్వచ్ఛమైన చల్లని తల్లిగా అమ్మవారు గ్రామాన్ని సుభిక్షంగా కాచి కాపాడుతుందని విశ్వాసం ఉందని తెలిపారు. పట్టణ దేవతగా అమ్మవారిని తాము కొలుస్తుంటామని తెలిపారు. వైఎస్ఆర్ నగర్ లో జిల్లేలమ్మ తల్లిని దర్శించుకుని పట్టణ నడిబొట్టున వేంచేసి ఉన్న గ్రామ దేవత గంగానమ్మ తల్లిని దర్శించుకుంటామని వారు తెలిపారు. జంగారెడ్డిగూడెంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల అమ్మవార్ల ఆలయాలను శోభయామనంగా తీర్చిదిద్దారు. గ్రామదేవత గంగానమ్మ తల్లి ఆలయం వద్ద దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకారంలో గంగానమ్మ తల్లి భక్తులకు దర్శనమిచ్చారు. భారీ స్థాయిలో మహిళలు సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. ఓం శ్రీ మాత్రే నమః అంటూ గంగానమ్మ తల్లి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. పట్టణానికి చెందిన కూరగాయల హోల్సేల్ వ్యాపారి వగ్వాల పుల్లారావు, విజయదుర్గ దంపతులు కలిసి పూజ నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంపై సర్వత్రా భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేసనపల్లి సత్యప్రభాకర్ జ్ఞాపకార్థం కేసనపల్లి గంగారం రత్నకుమారి దంపతులు ఉదయం ప్రసాద వితరణ చేయగా, వెంకట సాయి రెడీమేడ్స్ బొమ్మ రామారావులు సాయంత్రం ప్రసాద వితరణ చేశారు. ప్రతిరోజు అమ్మవారి ఆలయ ప్రాంగణం నందు సామూహిక కుంకుమ పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు పెద్దింట్ల నరసింహాచార్యులు తెలిపారు. పండిత పురోహితుల వేద మంత్రాల నడుమ అమ్మవారికి 11 రోజుల పాటు విశేష కైంకర్యాలు చేపడుతున్నట్లు మీడియాతో తెలిపారు. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారి ఆలయ ప్రాంగణంలో 3 వీధులలో వివిధ దేవతామూర్తుల విద్యుత్ అలంకరణలు పట్టణ ప్రజలను ఆకర్షిస్తున్నాయి. విద్యుత్ తీగలతో రహదారులను అలంకరించారు. అమ్మవారి ఆలయంలో నిర్వహించే పూజాది కైంకర్యాలలో పాల్గొనే భక్తులు ఆలయానికి ముందుగానే చేరుకోవాలని ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు కోరారు. దసరా ఉత్సవాలకు సహకరిస్తున్న భక్తులకు, దాతలకు, పోలీస్ డిపార్ట్మెంట్ కు, వివిధ శాఖల అధికారులకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గంగానమ్మదేవ్యే నమః. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత లోకజననైనటువంటి శ్రీ గంగానమ్మ అమ్మవారు 22వ తేదీ సోమవారం ఈ రోజున అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తూ తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమాన్ని పరిపూర్తి చేసుకుని కలశ స్థాపనతో ఉత్సవమూర్తి గ్రామంలో 4 మాడవీధుల్లోనూ కూడా అమ్మవారు వేద మంత్రాలతో, మంగళ వాయిద్యాలతో 108 మంది మహిళామణులందరూ కూడా శిరస్సు యందు కలశను ధరించి మేళతాళాలతో బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం జరుపుకుని ఈ వేదిక మీద అమ్మవారిని వేయించేయడం, సామూహిక పూజా కార్యక్రమాలకి అమ్మవారు నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఈ రోజు శ్రీ గంగానమ్మ అమ్మవారికి, శ్రీ నూకాలమ్మ అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా చీర, సారీ, సుమంగళ ద్రవ్యాలన్నీ కూడా అమ్మవారు నూకాలమ్మ అమ్మవారు మంత్ర బాజా భజంత్రీలతోటి అమ్మవారు గంగానమ్మ అమ్మవారికి చీర, సారీ తీసుకొచ్చిన తర్వాత ఈ వేదిక మీద
ఇద్దరు అమ్మవారిని వేంచేసి శ్రీ సూక్త విధానంగా అర్చనా కైంకర్యాలు నిర్వర్తించి ఈ యొక్క ఆస్థానంలో ఆ అమ్మవారికి గంగానమ్మ అమ్మవారికి తీసుకొచ్చినటువంటి నూకాలమ్మ అమ్మవారి సారిని సమర్పించడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాలలో శ్రీ గంగానమ్మ అమ్మవారికి జరిగినటువంటి నవరాత్రి అవతార అలంకార మహోత్సవాలలో పాల్గొని అమ్మ యొక్క దివ్యాశీస్సులు పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ప్రతిరోజు కూడా శ్రీ గంగానమ్మ అమ్మవారికి సాయంత్రం 6 గంటలకి ఏ అవతారంతో అయితే అమ్మవారు కొలువు తీరి ఉంటారో ఆరాధిస్తాం. అమ్మవారికి సాయంత్రం హోమ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున ఈ నవరాత్రి మహోత్సవాల్లో మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించి ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు మీ గోత్రనామాలతో అర్చనా కార్యక్రమాలు జరిపించుకుని కమిటీ వారికి చేయూతనిచ్చి ఈ కార్యక్రమం మన గ్రామానిది, మన అందరిదీను, మన అమ్మ. కావున మన అందరూ కూడా ఇతోదకంగా కమిటీ వారికి చేయూతనిచ్చి ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలు మనందరూ కూడా బ్రహ్మాండంగా అమ్మవారు మనందరి చేత జరిపించాలని కోరుకుంటూ జై శ్రీ గంగారమ్మ మాతాకి, మాతా మహారాజ్ఞికి. రాష్ట్రంలో దట్టమైన అడవి ప్రాంతంలో సహజ సిద్ధంగా స్వయంభువే వేంచేసిన గొబ్బలమంగమ్మ తల్లి ఆలయం సోమవారం భక్త సంద్రమైంది. బొట్టాయిగూడి మండలంలో పశ్చిమ ఏజెన్సీ అడవి ప్రాంతంలో గొబ్బలమంగమ్మ తల్లి సహజ సిద్ధంగా వెలిశారు. గిరిజన దేవతగా భక్తులచే పూజలు అందుకుంటున్న గొబ్బలమంగమ్మ తల్లిని దర్శించి స్వచ్ఛమైన కోరికలు కోరుకుంటే అమ్మవారు తీరుస్తారనే విశ్వాసంతో ఉభయ రాష్ట్రాల నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నట్లు గిరిజన సంఘాలు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. పలువురు భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మ తల్లిని మహిమల్ని చూపవమ్మా. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనని జంగారెడ్డిగూడెం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం అన్నారు. శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి 22వ దసరా మహోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ఆలయ మండపంలో ప్రత్యేక పూజలతో ఈ మహోత్సవాలు మొదలవగా తొలి రోజు వాసవిమాత బాలత్రిపుర సుందరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఎర్రటి చీర, దివ్యమైన ఆభరణాలతో వివిధ పూలదండలతో అలంకరించిన అమ్మవారిని చూసి భక్తులు పులకించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ఆలయ అనివిటి మండపంపై నిర్వహించిన పూజా కార్యక్రమంలో దారా రవీంద్ర, సునీత దంపతులు, దారా చక్రవర్తి, సుధా దంపతులు ఉభయదారులుగా వ్యవహరించారు. అమ్మవారి అలంకరణ పట్టు చీరను కర్పూరం నారాయణరావు దంపతులు అందజేయగా దోబగుంట్ల పుల్లారావు దంపతులు, వాస్విసాయి నగేష్ దంపతులు ప్రసాద వితరణ చేశారు. ఈ దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా 22 కేజీల లడ్డూను గురుసాయి స్వీట్స్ యజమాని చిట్లూరి దివాకర్ బాబు అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రామతారకం, మహంకాళి రామ్మోహన్ రావు, మాతు రాజాలు సుబ్బారావుని అమ్మవారి శాలువాతో సత్కరించారు. ఈ మహోత్సవాలను ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని బాలభాస్కర్ తెలిపారు. ఉత్సవ కమిటీ చైర్మన్ టీవీఏ రామతారకం మాట్లాడుతూ దసరా వేడుకలలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అవతారంలో వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని, ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు. బాలత్రిపుర సుందరిదేవి అలంకరణలో ఉన్న వాసవి మాతను కర్పూరం జనార్దన్ రావు, దోబగుంట్ల బాపిరాజు, వందనపు వెంకటేశ్వరరావు, మహంకాళి బాలకృష్ణ, చామర్తి శ్రీరాములు, కంచర్ల నటరాజ్, నాగసూరి సాంబశివరావు, వసంత్ కుమార్, కర్పూరం త్రివిక్రమరావు, కర్పూరం కృష్ణారావు, మహంకాళి మధు, జయవరపు రాంబాబు, కర్పూరం కోటేశ్వరరావు, కొండా ఉమా, ఉల్లియ దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల సదుపాయాలను కమిటీ వారు ఏర్పాటు చేశారు. జై వాసు, జై జై వాసు. జంగారెడ్డిగూడెం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ రోజు దసరా మహోత్సవాలు 22వ సంవత్సరం దసరా మహోత్సవం సందర్భంగా మొదటి రోజుగా ఈ రోజు వాసవి అమ్మవారు శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. అలాగే రేపు శ్రీ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తారు. కాబట్టి 50 మంది భక్తులు ఆలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదం తీసుకోవాల్సి కోరుతున్నాం. జై వాసవి, జై జై వాసవి. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న కనికాంబారి గుడిలో దసరా మహోత్సవాలు ఈ రోజు నుంచి స్టార్ట్ అయినాయండి. ఈ రోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంతో స్టార్ట్ అవుతున్నాయి. అలాగే రేపు 29 సోమవారం మహాసరస్వతి దేవి అలంకారము, మూలా నక్షత్రం కావున అందరూ 50 మంది పాల్గొని ఈ పూజలో పాల్గొని తీర్థప్రసాదాలు సేకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే రేపు 4వ తారీఖు 11
11 కాంచి అన్న సమారాధన, 3 గంటల కానించి భారీ ఊరేగింపు, మయాన చీరల పాట, లడ్డూ పాట కూడా ఉంటది. తర్వాత ఈ 3 కానించి కూడా అమ్మవారి గ్రామోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నిటికీ పాల్గొని ప్రజలందరూ తీర్థప్రసాదాలు స్వీకరించేందుగా కోరుతున్నాం. దీనికి ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజాకారుల నుంచి పండితులు ఏరంగి సుబ్రహ్మణ్య శర్మ గారు, అలాగే ఆలయ ప్రధాన అర్చకులు నాగ వెంకట శర్మ గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. దీనికి టిప్ టాప్ అంతా కూడా అయ్యప్ప టిప్ టాప్ వాసు వారు అరేంజ్ చేశారు. లడ్డూని మనకి బహుకరించిన వాళ్ళు గురుసాయి స్వీట్స్ అండ్ కూల్ డ్రింక్స్ అండి, దివాకర్ బాబు గారు ఆయన పేరు, ఆయన ఇచ్చారండి. అందరూ కూడా మా ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువే ఉన్న శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్యాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా కొలువే ఉన్న శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధికి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయ శాశ్వత చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతులు, ఆలయ చైర్మన్ రొంగల నాగేశ్వరరావు, రమాదేవి దంపతుల సారథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీ నూకాంబిక సేవా బృందం ఆధ్వర్యంలో సుమంగళి ద్రవ్యాలు, మధుర పదార్థాలు, పూల పుష్పాలతో కూడిన పట్టు వస్త్రాలను, మేళ్ల తాళాలు, బాజా భజంత్రీలు, తీన్మార్ డప్పులు, కోలాటాలతో భారీ ఊరేగింపుతో విచ్చేసి గంగనమ్మ అమ్మవారికి సాంప్రదాయ సారెను సభక్తి పూర్వకంగా సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. గంగానమ్మ అమ్మవారి ఆలయ కమిటీ శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారిని వేదోక్తంగా స్వాగతించి హారతి సమర్పించి సాంప్రదాయ సారె సమర్పణ వేడుకను కన్నుల పండుగగా నిర్వహించేలా సేవనందించారు. డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ దసరా ఉత్సవంలో సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ శక్తి స్వరూపం దివ్యత్వ ఉనికిని సామాన్య భక్తులకు సైతం అందించే క్రమంలో వేరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ఆధ్యాత్మిక మార్గనిర్దేశకత్వంలో నూకాలమ్మ సన్నిధిలో కార్యక్రమాలు రూపొందించి ఆచరిస్తున్నామని అన్నారు. సోమవారం ప్రారంభమైన ఉత్సవాలు అక్టోబర్ 6వ తేదీ 80వ చండీ హోమం మహాపూర్ణాహుతితో కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని తెలిపారు. ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి దివ్య రూపాలను దర్శించాలని ఆహ్వానించారు. ప్రధాన అర్చకులు కాళ్ళకూరి శంకర్ మహేష్ శర్మ నిర్వహణలో ప్రారంభమైన పూజా కార్యక్రమాలలో ప్రభాత పూజ జరిగిన అనంతరం ఉదయం 8:26 బంగారు సూర్యనారాయణ శివలక్ష్మి దంపతులు, కారింగుల రామకృష్ణమూర్తి, శ్రీరామనాగరత్నం దంపతులచే కలశ స్థాపన వేదోక్తంగా జరిపించారు. తొలి రోజు శ్రీ స్వర్ణవర్ణ పూర్ణ కవచాలంకృత నూకాంబికాదేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. సహస్రనామార్చన, కుంకుమ పూజ, విశేష హారతులు సమర్పణ చేశారు. సాయంత్రం 6 గంటల నుండి బాలకుమారి పూజ వేడుకగా వైభవోపేతంగా నిర్వహించారు. రెండవ రోజైన 23వ తేదీ మంగళవారం శ్రీ గాయత్రీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారని, లలిత సహస్రనామ పారాయణం, సామూహిక కుంకుమార్చన, నీరాజన మంత్రపుష్పాలు జరుగుతాయని, సాయంత్రం నామ సంకీర్తనలో భాగంగా బొట్టాయిగూడెం అభయాంజనేయ భజన సమాజం వారిచే భజన జరుగుతుందని చైర్మన్ రొంగల నాగేశ్వరరావుతో కూడిన ఆలయ కమిటీ తెలిపి భక్తులకు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పోలుపర్తి రాము, గాలి నూకరాజు, చిట్లూరి సర్వేశ్వరరావు, జీవీకేఎస్ రాజు, చింతకాయల అచ్చిరాజు, బేకర్ అశోక్, తెల్లగొర్ల సత్యనారాయణ, చిట్లూరి సుబ్బారావు పాల్గొన్నారు. గంగానమ్మ తల్లి వద్ద ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజు, ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ నరసింహ ధనకుమార్, నూకాలమ్మ తల్లి ఆలయ మేనేజర్ చిటికెన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు ఆలయంలో దేవి శరన్నవరాత్ర మహోత్సవాలు పురస్కరించుకుని ఈరోజు అమ్మవారు స్వర్ణ కవచ అలంకారంతో బాలా త్రిపుర సుందరి అమ్మవారంగా అందరికీ కూడా దర్శనం ఇస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు దేవి శరన్నవరాత్రుల మహోత్సవంలో ప్రారంభంగా సోమవారం ఉదయం శ్రీ అమృతాభాండలింగేశ్వర స్వామి వారికి ఉదయం ఏకవారుద్రాభిషేకం జరిగింది. అలాగే అమ్మవారికి యథావిధిగా పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే రేపు ఉదయం శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు శ్రీ నూకాలమ్మ తల్లి గాయత్రీదేవిగా దర్శనమిచ్చి ఇవ్వనున్నారు. కావున భక్తులు 50 మంది కూడా శ్రీ శ్రీ నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి యొక్క ఆశీర్వచనం తీసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అత్యంత వైభవంగా దేవిని నవరాత్రి కార్యక్రమాలు మొదలైనవి. ప్రతి సంవత్సరం కూడా శ్రీ 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 జంగారెడ్డిగూడెం పట్టణ విలవేల్పు దేవత అయిన శ్రీ నూకాలమ్మ అమ్మవారి దగ్గర నుంచి మన గ్రామ మధ్యస్థంగా ఏం చేసి ఉన్న గ్రామ దేవత అయిన గంగానమ్మ అమ్మవారికి చీరాసారి తీసుకురావడం అనేది ఎప్పటి నుంచో ఉన్న సాంప్రదాయము. దాంట్లో భాగంగానే నేడు నూకాలమ్మ అమ్మవారి దగ్గర నుంచి చీరాసారి తీసుకొని గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయ కమిటీకి నూకాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ వాళ్ళు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే లోకమంతా బాగుండాలి. అలాగే జంగారెడ్డిగూడెం పట్టణమే కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా వచ్చి గంగానమ్మని నూకాలమ్మని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతాం. జై గంగానమ్మ, జై జై నూకాలమ్మ.
జంగారెడ్డిగూడెంలో ఏలూరు రోడ్ నందు ఆటోనగర్ లో వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద దసరా ఉత్సవాలు కన్నుల పండుగ నిర్వహిస్తున్నారు. పట్టణ పురోహితులు చారి ఆధ్వర్యంలో పూజాది కైంకర్యాలలో భాగంగా దంపతి సమేతంగా ఉభయదారులు పూజలు చేశారు. అమ్మవారిని ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రతిరోజు సామూహిక పూజలతో పాటు సాయంత్రం సమయంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ధనరాజు తెలిపారు. ప్రత్యేకంగా ప్రతిష్టాపన చేసిన అమ్మవారి విగ్రహం చూపర్లను ఆకర్షిస్తోంది. తొలి రోజు బాల త్రిపుర సుందరీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వగా 23వ తేదీ మంగళవారం గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారి దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం మ్యాజిక్ షో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త కనపర్తి లక్ష్మీ ధనకుమార్ తో పాటు ధనరాజ్ సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా శరన్నవరాత్రుల ఉత్సవాలని అత్యంత వైభవపేతంగా వారి యొక్క శ్రమశక్తి నుంచి సేకరించినటువంటి ధర్మబద్ధమైనటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకునే అమ్మవారి యొక్క కార్యక్రమాలు చేయటం చాలా ఆదర్శనీయమైనటువంటి విషయం. ఆ క్రమంలో ఇది 27వ సంవత్సరం. 27 సంవత్సరాలుగా అమ్మవారి యొక్క కృపతోటి నిర్విరామంగా ఈ యొక్క శరన్నవరాత్రుల వేడుకలు జరుపుతున్నటువంటి జంగారెడ్డిగూడెం మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అసోసియేషన్ అందరి యొక్క సమిష్టి కృషికి అమ్మవారి యొక్క శక్తి తోడైంది. ఆ క్రమంలోనే వారంతా స్వయం కృషితో ఎదిగేటటువంటి వ్యక్తులు. అమ్మవారి యొక్క చేతి పనిముట్లుగా వారు తమ పనిముట్లను భావిస్తూ ఉంటారు. ఆ రకంగా అద్భుతంగా వారి యొక్క నైపుణ్యాన్ని అంతా కూడా వాళ్ళ యొక్క వృత్తిలో చూపించడం ఒకైతే ప్రతి సంవత్సరం కృతజ్ఞతాపూర్వకంగా ఆవిష్కరించుకుంటూ అమ్మవారికి ఈ యొక్క ఉత్సవాలని ఎంతో ఘనంగా వారి కుటుంబాలన్నీ కలిపి ఏకతాటి మీదకి వచ్చి చేసుకునేటువంటి విషయంలో 27 సంవత్సరాలు జరుపుకున్నటువంటి వైభవం ఏదైతే ఉందో ఇది ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం 11 రోజులు దసరా నవరాత్రులు జరుగుతాయి. నవరాత్రి అంటే 9 రోజులు, ఆ తర్వాత వచ్చే దసరా. కానీ ఈసారి 11 రోజులు మనం జరుపుకోబోతున్నాం. సాధనా మార్గంలో ఉన్న వాళ్ళకి అదనంగా ఇంకొక రోజు అమ్మవారు కేటాయించారు. ప్రధానంగా 365 రోజులు కూడా అమ్మవారిని మనం పోవాలి, కృతజ్ఞత చూపించుకోవాలి. ఈ మానవ జీవితంలో శక్తి అనేది అమ్మ యొక్క అద్వితీయమైనటువంటి ఆ యొక్క విభూతి. అది మానవులకి శక్తి లేనిది ఏది చేయలేం. ఆ శక్తే జగన్మాత అయినటువంటి కనకదుర్గమ్మ. ఆ శక్తిని ఇచ్చినటువంటి తల్లికి కృతజ్ఞత చూపించడం అనేది ప్రతిరోజు పూజ ద్వారా మనం చేయాలి. 365 రోజులు చేయలేనటువంటి నేపథ్యం కాబట్టి మనకు సాధ్యం కాదు. కాబట్టి సామాన్యులమైన మనకి ఈ నవరాత్రుల్లో ఈ 9 రోజులు చేసుకుంటే 365 రోజులు ఏదైతే మనం చేయలేకపోయినటువంటి పూజ ఉందో ఆ పూజ ఫలితం మొత్తాన్ని కూడా అమ్మవారు ఇచ్చేటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. దీన్ని జంగారెడ్డిగూడెం మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ వర్కర్స్ ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు వారందరికీ అమ్మవారి యొక్క కృప మెండుగా ఉండాలని ఇది ఆటోనగర్ మీద కుటుంబాల మీద ముఖ్యంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ప్రతి ఒక్కరి మీద అమ్మవారి యొక్క దివ్యానుగ్రహ ఆశీర్వాదాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ సర్వేజన సుఖనోభవంతు సమస్త లోకా సుఖనోభవంతు. ఆటోనగర్ నందు గల శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం నందు గత 27 సంవత్సరముల నుండి ఆటోనగర్ మోటార్ ఫీల్డ్ వర్కర్స్ అండ్ ఓనర్స్ ఆధ్వర్యంలో ఈ దసరా ఉత్సవములు నిర్వహించడం జరుగుతున్నది. ఇవి అత్యంత వైభవంగా ఇక్కడ కార్యక్రమాలు జరగటం, ప్రజలకు భక్తులకు కూడా ఇక్కడ దర్శనాలకు కూడా సౌకర్యంగా ఉండటంతో భక్తులు కూడా అధికంగా రావటం, మా మోటార్ ఫీల్డ్ వర్కర్స్ ఓనర్స్ కూడా చాలా కష్టపడి ఈ ప్రోగ్రాం జయప్రదం చేయడానికి ప్రతిరోజు కూడా వాళ్ళు కొన్ని పనులను కూడా పక్కన పెట్టుకుని వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా సంతోషించవలసిన విషయం. వాళ్ళందరినీ కూడా అమ్మవారు చల్లగా చూడాలని కోరుకుంటూ ఈ అమ్మవారికి చాలా మంది భక్తులకి ఒక నిదర్శనంగా నిలబడటం వల్ల ఈ ఏరియా కూడా చాలా అమ్మవారు చాలా నిదర్శనంగా ఉండటం, భక్తుల యొక్క సంఖ్య పెరగటం, ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పాలాభిషేకం కూడా జరుగుతూ ఉంటుందండి. ఆ పాలాభిషేకానికి కూడా చాలా మంది మహిళా భక్తులు రావటం, పారాయణ కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఈ 11 రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించాలని కోరుకుంటున్నాం. జై దుర్గా భవానీ మాతాకు జై. ఈ నెల 24వ తేదీ బుధవారం జంగారెడ్డిగూడెంలో రామచంద్ర ఇంటర్ క్యాంపస్ నందు నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు వివిధ కంపెనీలతో ఇంటర్వ్యూలు ఏర్పాటు చేసినట్లు రామచంద్ర విద్యా సంస్థల గ్రూప్ అధినేత పివి కృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్ర చిట్స్ కార్యాలయం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. సుమారు 12 నుంచి 15 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఇంటర్వ్యూలకు హాజరు కానున్నట్లు తెలిపారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ దగ్గర నుంచి ఐఐటి, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు చేసిన
నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా తమకు సహకరిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. తన తనయుడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంపెనీలో ఇప్పటికీ 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు, మరికొన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్ర విద్యా సంస్థల కరెస్పాండెంట్ జగదీష్ బాబు, బ్యాంక్ ఏవో రమేష్, అకాడమిక్ ఇన్ఛార్జ్ ఉమా, డిగ్రీ ఇన్ఛార్జ్ సూర్యకుమారి, ఇంటర్ ఇన్ఛార్జ్ బోసు, హై స్కూల్ ఇన్ఛార్జ్ బిందు, ప్రైమరీ ఇన్ఛార్జ్ రాధిక, విద్యా సంస్థల ఏవో మౌనిక పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో ఈ నెల 24వ తారీఖున అంటే బుధవారం శ్రీరామచంద్ర జూనియర్ కాలేజ్ వద్ద మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు. సంవత్సరానికి 3 సార్లు శ్రీరామచంద్ర సంస్థల్లో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మా పూర్వ విద్యార్థులు అలాగే జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగ యువతలందరూ కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటున్నారు. ఈ జాబ్ మేళా కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వివిధ సంస్థల ద్వారా సంస్థల్ని రిక్రూట్మెంట్ చేయడానికి అవకాశాలు కల్పిస్తుంది. రామచంద్ర సంస్థలు కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఇస్తూనే మా యొక్క డిగ్రీ చదివిన విద్యార్థులతో పాటు కూడా ఈ అప్లైడ్ ఏరియాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో ఒడంబడిక చేసుకుని ఈ యొక్క జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 10 నుండి 15 కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా మా రామచంద్ర సంస్థల ద్వారా మేము మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ తీసుకుంటున్నాం. అలాగే మా అగ్రి అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కంపెనీ ద్వారా మిల్క్ సెల్లర్స్ ని, అలాగే అగ్రికల్చర్ సూపర్వైజర్స్ ని, వెటర్నరీ డాక్టర్ ని, అలాగే వెటర్నరీ అసిస్టెంట్లని అందరినీ కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. మా సంస్థతో పాటుగా కూడా కొన్ని ప్రముఖమైన సంస్థలు, మా సంస్థకు అనుబంధమైన మా చైర్మన్ గారు అబ్బాయి పవన్ గారు ఏర్పాటు చేసిన డేటా బ్లూమ్ కంపెనీ కూడా సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రముఖ కంపెనీలైన అపోలో ఫార్మా లిమిటెడ్ కానీ, అట్లాగే మిగతా ఇంజనీర్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ, ఐ సొల్యూషన్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. అర్హత ఉన్న విద్యార్థులందరూ కూడా పాల్గొవచ్చు. ముఖ్యంగా 10th క్లాస్ నుండి డిగ్రీ పీజీ క్వాలిఫికేషన్ వరకు కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు ఐటీఐ డిప్లొమా అడుగుతున్నాయి, కొన్ని హెల్పర్స్ కింద 10th క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతున్నాయి. మ్యాక్సిమం కంపెనీలు కూడా డిగ్రీ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఈ ఏరియాలో ఎక్కువ మందికి నిరుద్యోగ యువత ఉండడంతో ఎక్కువ సార్లుగా కూడా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి జంగారెడ్డిగూడెం చుట్టుపక్కల ఉన్న 150 గ్రామాల నుండి నిరుద్యోగ యువత ఎవరైనా ఉన్నా కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని శ్రీరామచంద్ర సంస్థల ద్వారా జాబ్ రిక్రూట్మెంట్ పొందవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే కూడా జాబు మేళా ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అశ్వారావుపేట రోడ్లోని శ్రీరామచంద్ర జూనియర్ కాలేజ్ వద్ద ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాం. అర్హులైన అందరూ కూడా పాల్గొవలసింది కోరుతున్నాం. రేపు 24వ తారీఖున అనగా బుధవారం ఎల్లుండి రామచంద్ర విద్యా సంస్థలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే స్కిల్ డెవలప్మెంట్ ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా 10th నుంచి డిగ్రీ వరకు కూడా 10th, ఇంటర్, డిగ్రీ, అలాగే డిగ్రీ అన్ని మా విద్యా సంస్థలే కాకుండా మిగిలిన విద్యా సంస్థలు అన్నింటిలో కూడా అందరూ కూడా ఖాళీగా ఉన్నారు కానీ, అలాగే గతంలో చదివి లేజర్గా ఉన్నటువంటి వాళ్ళకి కానీ అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాంలో పాల్పంచుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ వారు నిర్వహించు ప్రోగ్రాంలో 10 నుంచి 15 కంపెనీల వరకు పాల్గొనడం జరుగుతుంది, ఇంట్రెస్ట్ చేస్తడం జరుగుతుంది. ఈ ఉద్యోగ అవకాశాలని అందరూ అప్లాండ్ ఏరియా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, స్టూడెంట్స్ అందరూ కూడా వినియోగించుకోవాలని, ఉద్యోగ అవకాశాలని అందిపుచ్చుకోమని ఇన్వైట్ చేస్తూ ఈ అవకాశాలు రామచంద్ర విద్యా సంస్థల ద్వారా గవర్నమెంట్ వారు ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకమని తెలియజేస్తూ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారికి థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మరోసారి కోరుతూ నెల 24వ తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ శ్రీరామచంద్ర విద్యా సంస్థల వేదికగా శ్రీరామచంద్ర జూనియర్ కళాశాల నందు ఈ జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎక్కువగా ఉండేటువంటి నిరుద్యోగ యువతను ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్, టాలెంట్ మరియు స్కిల్ ద్వారా ఇటువంటి ప్రముఖమైన కంపెనీల్లో పాల్గొని ప్రముఖమైన కంపెనీలు అందజేసేటువంటి ఉద్యోగాలను సంపాదించి వారి భవిష్యత్తుకు పునాది వేసుకుంటే వాళ్ళ భవిష్యత్తుతో పాటు వాళ్ళ ఉన్నతిని కూడా గౌరవించదగిన దేశంలో కూడా ఇంకా మంచి మంచి స్థాయికి తీసుకెళ్ళగలిగే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. అలాగే అవకాశాన్ని కల్పించినటువంటి స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రామచంద్ర విద్యా సంస్థల తరఫున.
జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కార్యాలయం వద్ద ఎర్రకాలువ మిగులు భూములకు సంబంధించిన రైతులు రైతు కూలీలు ధర్నా చేశారు. జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం మాజీ సర్పంచ్ రైతు నాయకులు బుద్దాల సత్యనారాయణ, బండారు సూరిబాబు, టీడీపీ రైతు నాయకులు బండారు వెంకట్రావు, కరెడ్ల శ్రీనివాసరావు, నెల్లూరు రాంబాబు, రైతు కూలీ నాయకులు సుందర్రావు తదితరుల రైతుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రైతులు రైతు కూలీలు సంయుక్తంగా ఆర్డీఓ రమణకు వినతి పత్రం అందజేశారు. అప్పట్లో ఎర్రకాలువ ప్రాజెక్టు కోసం ఒక పంట దున్నకుండా సాగు చేసేందుకు ప్రభుత్వానికి పొలాలు ఇచ్చిన రైతులకే అవకాశం ఇవ్వాలని కోరినట్లు అప్పట్లో ఇరిగేషన్ అధికారులు దీనికి ఆమోదం తెలియజేసినట్లు మీడియాకు తెలిపారు. కానీ కొంతమంది అమాయకులైన ప్రజలను ఆసరా చేసుకుని ఎకరానికి అరెకరం ఇప్పిస్తామంటూ తమ భూములను దున్నుతున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు ఇరిగేషన్ డీఈకి వినతి పత్రాల రూపంలో తెలియజేసినట్లు తెలిపారు. అయినప్పటికీ అన్యాయంగా తమ పొలాలను దున్నడానికి ప్రయత్నం చేస్తున్న వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని మీడియా వద్ద వాపోయారు. చట్ట ప్రకారం న్యాయ ప్రకారం తమకు చెందాల్సిన భూములను వేరే వారు ఆక్రమించుకోపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పట్లో ఇచ్చిన నష్టపరిహారం తమకు సరిపోదని, పొలాలు ఇవ్వడం కుదరదని చెప్పినప్పటికీ దున్నుకోకుండా ఒక పంట సాగు చేసుకోవడానికి కూడా అధికారులు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. ఏ పోలవరం పంచాయతీ బుద్దాల సత్యనారాయణ ఎక్స్ సర్పంచ్ ఈ రోజు ఎరగాల ప్రాజెక్టు నిమిత్తం అందులో నష్టపోయినటువంటి చిన్న సన్నకారు రైతుల నిమిత్తం ఒక ధర్నాగా అలాగే ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చుకోవడానికి చిన్న సన్నకారు రైతులందరూ కూడా రావడం జరిగింది. దీనికి విషయం ఏంటంటే ఎరగాల ప్రాజెక్టులో 2 సార్లు భూములు తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం మీద ఇచ్చారు. 3ఓసారి తీసుకునేటప్పుడు అయ్యా మేము ఇప్పటికే నష్టపోయాక ఇవ్వలేము, కొద్దిగానే ఉండే ఇయ్యే మా బతుదేరు అని చెప్పి జాయింట్ కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని ఆ రోజున మీటింగ్ పెడితే చెప్పడం జరిగింది. కానీ ఆ రోజున జాయింట్ కలెక్టర్ అయ్యా ఒక పంటకు మాత్రమే నష్టపోతారు, మీరు రెండో పంట నీళ్లు ఉండవు, ఏదో నీళ్ళు ఆపుకుంటా తీసుకుంటున్నాం ఇది, కాబట్టి దయచేసి ఇవ్వండి, మీరు పంటకే చిత్తు చెట్టు కింతని లేకపోతే పశుగ్రాసానికి కింతని కట్టుకుని మీరే చేసుకుంది కానీ పంట దున్నకుండా అని చెప్పి ఆ రోజున మాకు మాట ఇవ్వటం, అదిగో పేపర్ స్టేట్మెంట్ కూడా రెడీగా మా దగ్గర ఉంది, ఆయన ఇచ్చింది. అలాగే అదే విషయం కోర్టు డైరెక్షన్ కూడా ఇచ్చింది, రైతుల దగ్గర చిన్న సన్నకారు రైతులది ఆ మొక్క కింతని అలాగే పశుగ్రాసానికి కింతని కట్టుకుని వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పి వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు. ఇన్ని పరికరాలు ఉండగా రైతు మీద దౌర్జన్యంగా ఈ రోజున రైతులు రైతు కూలీలు చక్కగా కలిసిమెలిసి బతికేటువంటి పంచాయతీలో అలాగే నరసాపురం పంచాయతీలో పోలవరం పంచాయతీలో సిపిఎం అని ఈ యొక్క అమాయకమైనటువంటి రైతు కూలీల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళని మీకు ఎకరం భూములు ఊకినిపిస్తారు రమ్మని వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళకి పిలిపించి వాళ్ళకి తలకో ఎకరం పనిచేసి దగ్గర దున్నిచ్చి కల్టివేషన్ చేయించున్నారు. ఇది అన్యాయం అని చెప్పి మేము కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కలిసాం. కలెక్టర్ గారు ఇమీడియట్గా ఇరిగేషన్ ఆఫీసర్ని కాకేసి వీళ్ళకి రసీదులు నువ్వే ఇచ్చావు కదా, వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. దాని మీద డిఈ గారు పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ చేశారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నారు. అది ఇంకా ముందుకు రావట్లేదు కాబట్టి వాళ్ళు ఇంకా దున్ను వ్యవసాయాలు చేస్తున్నారు కాబట్టి కంట్రోల్ చేయమని, చేయకపోతే రైతులకి రైతు కూలీలకి గొడవ జరిగే ప్రమాదం ఉందని, అది జరగకుండా ఆఫీసర్లని ముందుగానే చర్య తీసుకోవాలని మేము ఏర్పాటు చేయడానికి ఇక్కడికి ఆర్డీఓ దగ్గరికి ఈ రోజున మెమోరాండం దాకా వచ్చాం. ఇది న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మాది చిన్నవరగూడెం గ్రామం, ఏ పోలవరం పంచాయతీ. నా పేరు సూరిబాబు. మేమందరం సన్నకారు రైతులు. మాకు ఎకరం అరెకరం ఉన్న భూములు మా దగ్గర బలవంతంగా భూములు తీసుకుని మీరే చేసుకున్నారు కానీ చెప్పి లాక్కుని ఇప్పుడు సిపిఐ వాళ్ళు వచ్చి అడ్డం తిరిగి మా భూములన్నీ దున్నుకుని వాళ్ళే చేసుకుంటున్నారు. మేము రిపోర్ట్ ఇచ్చాం, అయినా కానీ అధికారులు మాకు న్యాయం చేయలేదు. అందుకని మేము ఇక్కడికి వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. ఆర్డీఓ ఆఫీస్ గారికి వచ్చి కాగితాలు ఇచ్చామండి. నారు పోతున్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి కాగితాలు ఇచ్చామండి. వాళ్ళు నారు పోతున్నారు, మీకు చెప్పమన్నారు, మీరు చెప్తున్నామండి, మీరు ఎనవజ్ చేయండి మైక్లో, ఎవడో అడ్డం పెడతాకి ఇల్లు లేదన్నారు కాబట్టి మీరు ఎనవజ్ చేయండి అని అంటే దాని సంగతి మేము చూసుకుంటారన్నారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఈ గారు. మేము కాగితాలు ఇచ్చామండి. ఏలూరు వెళ్ళి ఈ గారి దగ్గరికి వెళ్ళి ఆ కాగితాలు కూడా తెచ్చి ఇక్కడ మేడం గారికి ఇచ్చామండి. మేడం గారికి ఇచ్చిన ఇదిగో చూస్తాం అదిగో చూస్తాం, మేము పొదేశంలోకి వస్తాం, మీకు అదంతా ఎందుకు, మీరు కంగారు పడకుండా ఈ 2 నెలల నుంచి ముదిరిపోయేటట్టుగా చేశారండి. ఇదండి విజ్ఞప్తి. నా పేరు బండారు నాగమణి అండి, శనివారగూడెం అండి. నాకు ఉన్నది 30 సెంట్లు అండి. నాకు ఆ 30 సెంట్లు తప్ప ఏదీ లేదండి. మరి సావాల బతకాల వైను లేదండి, తిండి లేకనున్నా అది తీసుకున్నారండి. నా కొడుకున్నాడు కానీ తన బాధ తను పడుతున్నాడండి. నాకు ఉన్నది ఆధారం అది. నాయకుడిగా నేను మాట్లాడేది ఏంటంటే సినిమాలు చేస్తాం కానీ
ఇలాంటి ఉద్యమాలు ఇప్పుడు ఎక్కడ చూడలేదు మేము. ఒక రైతులు చిన్న సన్నకారు రైతులకు ఉన్నది ఎకరం అరెకరం భూముల మీద జెండాలు వేయటం అనేది కమ్యూనిస్ట్ పార్టీకి చాలా వ్యతిరేకం. మరి ఇలాంటి ఉద్యమాలు మేము చేయలేదు. దయచేసి శనివారం రైతులను కాపాడాలి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళకు ఉన్నది ఎకరం అరెకరం 2 ఎకరాలు మా ఉంటే 2 ఎకరాలు రైతులు ఉన్నది. రైతులు పడిపోయినాయి, మొత్తం భూములన్నీ పోయినాయి. కానీ సిపిఎం పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోవడం చాలా బాధాకరంగా ఉంది. ఒక విప్లవకారుడిగా దీన్ని చాలా ఖండిస్తున్నాను. దసరా ఉత్సవాలు ప్రారంభం కావడంతో పట్టణాలలో పల్లెలలో వేంచేసి ఉన్న గంగానమ్మ తల్లి ఆలయాలు భక్త సంద్రమవుతున్నాయి. జంగారెడ్డిగూడెంలో 4వ వార్డు ఇందిరానగర్ కాలనీ నందు గంగానమ్మ తల్లికి పసుపు నీళ్లు వేపాకులు కలిపిన జలాలతో అభిషేకాలు చేసినట్లు ఆ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ తెలిపారు. భక్తి శ్రద్ధలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కోయిలగూడ మండలం కన్నాపురంలో దసరా ఉత్సవాలు అంబరాన్నంటాయి. విజయలక్ష్మి కనకదుర్గమ్మ తల్లి ఆలయం వద్ద అమ్మవారు బాలత్రిపుర సుందరిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ పూలతో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. దసరా సెలవులు కావడంతో పిల్లలు సైతం అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సుక్కలు దాకే సక్కని కొండ కొండ మీద మా దండి కోవెల జంగారెడ్డిగూడెం పట్టణం నందు వివిధ వార్డులలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాలను జంగారెడ్డిగూడెం తెలుగుదేశం పార్టీ నాయకులు రావూరి కృష్ణ, గంగాధర్రావు, సురేంద్ర, నాయుడు శ్రీనులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయ కమిటీల నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు. ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ చైర్మన్ బౌరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు రావూరి కృష్ణను అమ్మవారి మెమొంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. చేతులు కలిగి ఉన్న ఆదిశక్తివి నీవేనమ్మా, కోటి నామాలు కలిగిన తల్లి అమ్మా దుర్గమ్మ, మా శక్తి స్వరూపిణి నీవేనమ్మా తల్లి దుర్గమ్మ. దుర్గాసురునే అంతము చేసిన దుర్గమాతవు నీవేనమ్మా, మహిషాసురునే మట్టిలో కలిపిన మహాశక్తి. నిడదవోలులో కోట సత్తమ్మ తల్లి ఆలయం వద్ద దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారిని పలు రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు, అధికారులు, ఉద్యోగస్తులు దర్శించుకున్నారు. వేద పండిత పురోహితుల మధ్య అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. వివిధ పూల దండలతో అమ్మవారిని ప్రత్యేకంగా ఆకర్షణీయంగా అలంకరించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ తీగలతో అలంకరణలో కంటికి ఇంపుగా ఉండేలా ఏర్పాటు చేశారు. వేకువజాము నుంచే అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జంగారెడ్డిగూడెంలో పలు ప్రాంతాలలో చలువ పందిళ్లలో వేంచేసి ఉన్న అమ్మవార్లను మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ జట్టి గురునాథరావు దర్శించుకున్నారు. ఇందిరానగర్, వైఎస్ఆర్ నగర్, గరుడ పక్షి నగర్, బాలాజీ నగర్, డాంగే నగర్, ఇంద్రజిత్ గుప్తా నగర్ తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా ఉత్సవాల కమిటీల నిర్వాహకులు గురునాథరావుకు ఘన స్వాగతం పలికారు. పలు చోట్ల వేదాశీర్వచనాలు అందజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చేనేత విభాగ కార్యదర్శిగా నియమితులైన జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన భావన ఋషిని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జట్టి గురునాథరావు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తాడువాయికి చెందిన కొనకాల ప్రసాద్ ని సైతం పూలదండలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కర్పూరం గౌరయ్ గుప్తా, మండల అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర, యువ నాయకులు జట్టి ఆదిత్య, మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు, చిత్తపురి శేఖర్, కుక్కల ధర్మరాజు, షరీఫ్, వీరవల్లి సోమేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఋషి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో
ఎన్నికల్లో కష్టపడి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు గుర్తింపు ఉంటుందని మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రుజువు చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా నా ప్రయాణం కొనసాగించి ఈ రోజున ఎన్నో పదవులు అధిగమించి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి స్టేట్ చేనేత విభాగం సంబంధించి సెక్రటరీగా నియమించినందుకు, అలాగే దీనికి సహకరించిన పార్లమెంటరీ ఇన్ఛార్జ్, ఏలూరు పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయిన కారుమూరి సునీల్ కుమార్ గారికి, అలాగే మచిలీపట్నం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అయిన మా జట్టు గురునాథరావు గారికి, అలాగే చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా కంబం విజయరాజు గారికి, నా తోటి వైఎస్ఆర్ మిత్రులకు, అలాగే మండలం మరియు టౌన్ నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్టీ కోసం ఇక నుంచి ఇప్పుడుదాకా కష్టపడ్డాం, అలాగే అందరి తోడ్పాటుతో మళ్ళీ కష్టపడి మళ్ళీసారి జగన్ గారిని ముఖ్యమంత్రి చేసుకునే విధానంగా అన్ని కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జీఎస్టీ తగ్గించడంపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో ప్రధాని నరేంద్ర మోదీకి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారని టీవీఏ గోపాలం తెలియజేశారు. జీఎస్టీ తగ్గింపు వల్ల దేశ ఆర్థిక ప్రగతి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సామాన్య మధ్యతరగతి వర్గాలలో కూడా కొనుగోలు శక్తి పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీ తగ్గింపు శుభ పరిణామమని అన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం అస్పారావుపేట రోడ్ వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. బొట్టాయిగూడెం మండలం అంతర్వేదిగూడెం ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ సౌమ్య ఆధ్వర్యంలో ఒప్పలపాడు గ్రామంలో ప్రధాని మంత్రి జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి జరుగుతున్న సేవా పక్షోత్సవాలలో భాగంగా వైద్య శిబిరం నిర్వహించారు. అక్కడ ప్రభుత్వం తరపున అందిస్తున్న సేవలను పరిశీలించారు. వైద్య శిబిరంలో వైద్య సేవలు పొందుతున్న వారికి ప్రభుత్వ సిబ్బందితో కలిసి సేవలు అందించినట్లు బీజేపీ జిల్లా నాయకులు కొండేపట్టు రామకృష్ణ తెలిపారు. అలాగే పోషణ అభియాన్ లో భాగంగా అంగన్వాడీ సూపర్వైజర్ సిబ్బందితో కలిసి గర్భిణీ స్త్రీలకు పోషణ అభియాన్ కిట్లు అందజేశారు. వైద్య
శిబిరంలో పదుల సంఖ్యలో గ్రామస్తులు వైద్య పరీక్షలు చేయించుకున్న సేవలు పొందారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు భారత ప్రధాని మంత్రి అందిస్తున్న సేవలు, పథకాలు, ఫలాలు చాలా గొప్పవని ప్రజలు కొనియాడారు. భారత ప్రధానమంత్రి నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించారు. ఇంకా మరెన్నో కార్యక్రమాలు ప్రజలకు సేవ చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని మంత్రి మోదీ సేవలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందని, స్త్రీలకు వైద్య సేవలు అందించడానికి సంకల్పించి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, శాసనసభ్యులు చిర్రి బాలరాజు, ట్రైకా చైర్మన్ బొరగం శ్రీనివాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కొండేవాటి రామకృష్ణతో పాటు భారతీయ జనతా పార్టీ బొట్టాయిగూడెం మండల అధ్యక్షులు కోసూరి నరేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో ఈరోజు ఉప్పలపాడులో ఏదైతే గౌరవ భారత ప్రధానమంత్రి భారతదేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్ ఇండియాగా మనం తయారు చేయాలనే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు మోదీ గారి యొక్క జన్మదినోత్సవ పక్షోత్సవ కార్యక్రమాలు, సేవా పక్షోత్సవాలు జరుగుతున్న దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ యాదవ్ గారు యొక్క ఇనిషియేషన్ తోటి స్త్రీల యొక్క ఆరోగ్యమే ఈ సమాజానికి అత్యంత ఆవశ్యకమైన అంశం. ఎక్కడైతే క్షేత్రం బలంగా ఉంటుందో అక్కడ సరైన ప్రొడక్టివిటీ బయటకు వస్తుంది. ఈ దేశంలో సమర్థవంతంగా ఆరోగ్యకర యువత అనేది ఉద్భవించాలి. ఒక పటిష్టమైన దేశ నిర్మాణం జరగాలంటే దానికి కేవలం మన మాతృమూర్తులైనటువంటి స్త్రీమూర్తుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వచ్చే అనేక సమస్యలు వాళ్ళకి పరిష్కారం చూపించడానికి వాళ్ళ యొక్క గృహాల వద్దకే, వాళ్ళ యొక్క గ్రామాల్లోనే ఈ క్యాంప్స్, స్క్రీనింగ్ క్యాంప్స్ నిర్వహించడం, పూర్తి స్థాయిలో మెడికల్ టెస్టులు చేయించి వాళ్ళకి సరైన సూచనలు చేయడము, వాళ్ళకి కావాల్సిన మందులను ఇవ్వడము, వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారాన్ని ఇవ్వడం అనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు ముందుగా మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రజలందరి తరఫున, డిపార్ట్మెంట్స్ తరఫున, పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ SNSAT ప్రోగ్రాము స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి, అలాగే 10 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలు ఆడపిల్లలకి కూడా ఉమెన్స్ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుంటే కుటుంబం కూడా బాగుంటుంది అనేది ఈ ప్రోగ్రాము. అందరూ HB టెస్టులు చేయించుకోవాలి. అలాగే HB ఒకటే కాదు, హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉంటుంది ఇటు సైడ్ గ్రామాల్లో కానీ ఆడవాళ్ళకి. పోషక ఆహారాలు, ఆకుకూరలు, పల్లి చెక్కలు ఇవన్నీ తినాలని, తిండి గురించి, అలాగే ఆరోగ్యపరంగా ఈవెన్ క్యాన్సర్లు కానీ, స్క్రీనింగ్స్ కానీ, ఓరల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఆరోగ్యపరంగా మొత్తం అన్ని స్క్రీనింగ్స్ ఈ ప్రోగ్రాంలో జరుగుతాయి. సెప్టెంబర్ 17, అక్టోబర్ 2 సెంట్రల్ నుంచి మోడీ గారు ఈ ప్రోగ్రాం పెట్టారు. ఈ 12 రోజులే కాకుండా ఆ తర్వాత కూడా ఉమెన్స్ స్క్రీనింగ్ అనేది దృష్టిలో పెట్టుకుని మేమందరూ హెల్త్ వాళ్ళు ఉమెన్స్కి ఆరోగ్యపరంగా చూస్తాము అనేది ఈ ప్రోగ్రాము. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం. ఎందుకంటే GST కారణంగా అనేక వస్తువుల రేట్లు అన్ని పెరిగినాయి. 375 వస్తువుల రేట్లు అది తగ్గించి అభివృద్ధి చేయడానికి, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండడానికి, అలాగే ఉత్పత్తులు తగ్గించినందుకు, రేట్లు తగ్గడానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. కాబట్టి అది ఈ రోజు పాలాభిషేకం జరిగింది. ఆయన ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కామవరపుకోట మండలంలో గ్రామాల్లో దేవీ నవరాత్రి దసరా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. తడికిలపూడి గ్రామంలో ప్రగతి ఫ్రెండ్స్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో తడికిలపూడి సెంటర్ బస్టాండ్ వద్ద దేవీ నవరాత్రులు మహోత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా తడికిలపూడి గ్రామ శివారు ఉన్న అంకాలమ్మ తల్లికి, గంగానమ్మ తల్లికి, శ్రీ మహాలక్ష్మి తల్లి ఆలయం వద్ద నుండి కనకదుర్గమ్మ తల్లి విగ్రహాలను ఊరేగింపుగా గ్రామంలో ఏర్పాటు చేసిన ఆలయ ప్రదేశాలకు మేళ్ల తాళాలతో భారీ సంఖ్యలతో చిన్న పిల్లలు, పెద్దలు, భక్తులు, గ్రామస్తులు, భవానీ మాలదారులు, భవానీలు ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహాలను ఆలయ ప్రదేశాల్లోకి తీసుకువెళ్లి ప్రతిష్ఠించి అమ్మవార్లకు పట్టు చీరలు, పుష్పాలతో అలంకరణలు చేశారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మొదటి రోజు తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ప్రతి సంవత్సరం కూడా దసరా మహోత్సవాలు ప్రగతి ఫ్రెండ్ సర్కిల్ యూత్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా తడికిలపూడిలో నిర్వహిస్తూ ఉంటారని తెలిపారు. నవరాత్రుల ఆఖరి రోజున చిత్ర విచిత్ర వేషధారణలతో, మేళ్ల తాళాలతో అమ్మవార్లను ఊరేగించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తడికిలపూడి కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ తూతా బాలాజీ కుమార్, మోటేపల్లి రామకృష్ణ, జగదీష్, రమేష్, పంతులు కోలా విశ్వేశ్వరరావు, మాదాస్ అనిల్ కుమార్, వంగపండి శ్రీనివాసరావు, గణేష్, మట్టి సతీష్ కుమార్, వేటా శివశంకర్, కోలా విస్సు, యలమత్తి
మధుసూదన్ రావు, భీమవరపు గిరి పాల్గొన్నారు. ఈ 9 రోజులు కూడా అమ్మవార్లకు ప్రతిరోజు రోజుకు అలంకరణతో పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేట నందు రాంబాబు అనే కిడ్నీ వ్యాధిగ్రస్తుడికి K9 సంస్థ ఆర్థిక సహాయం అందజేసింది. బాదరాల రాంబాబు పడుతున్న ఇబ్బందిని గురించి K9 సంస్థ అధ్యక్షులు 9 ఏళ్ల శ్రీనివాస్ దృష్టికి తీసుకురావడంతో ఆ సంస్థ ఆధ్వర్యంలో 15,000 రూపాయలను అందజేసినట్లు చార్టర్డ్ అకౌంటెంట్ డాకరపు కృష్ణ తెలిపారు. కష్టం వస్తే కాపు కాద్దాం అనే పిలుపులో భాగంగా కాపు సోదరులకు ఏదైనా అవసరమైతే తమ వంతుగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. K9 వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో డయాలసిస్ కు అవసరమైన సదుపాయం అందిస్తామని తెలిపారు. ప్రతి నెల పెన్షన్ వచ్చేందుకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. K9 చేస్తున్న కృషిని పలువురు అభినందించారు. జంగారెడ్డిగూడెం మండలం సుబ్బంపేట కాలనీలో బాదరాల రాంబాబు గారు అనే ఆయనకి గత 4-5 సంవత్సరాల నుంచి ఆరోగ్యపరంగా బాగా ఇబ్బందిగా ఉండటం, డయాలసిస్, కాళ్ళు చేతులు లేగలేని పరిస్థితులు ఉండటం వల్ల మాకు K9 సిబ్బందికి తెలియజేసిన వెంటనే నిన్న మేము ఇక్కడికి వచ్చి వారి ఆరోగ్య పరిస్థితిని అన్నీ గమనించి మేము కొంత సహాయంగా, ఆర్థిక సహాయంగా ఒక 15,000 రూపాయలు ఇస్తున్నాము. అదేవిధంగా ఆయనకి త్వరితగతిన డయాలసిస్ ద్వారా పెన్షన్ ఇచ్చే విధంగా, అదేవిధంగా కాళ్ళు చేతులు పనిచేయట్లేదు కాబట్టి మంచం మీద పూర్తిగా ఉండి కాలకృత్యాలు తీసుకుంటున్నాడు కాబట్టి ఆయనకి 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ రోజున జంగారెడ్డిగూడెంలో సుబ్బంపేట ప్రాంతంలో నివసించేటటువంటి బాదరాల రాంబాబు అనే వ్యక్తి గత 4 సంవత్సరాలుగా డయాలసిస్తో బాధపడుతూ చాలా నిరుపేద కుటుంబం, ఉండడానికి సరైన ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితుల్లో కుటుంబానికి పెద్ద దిక్కైన రాంబాబు గారు పూర్తిగా మంచం మీద పడటంతో 2 రోజుల క్రితం K9 అధ్యక్షులు 9 ఏళ్ల శ్రీనివాస్ గారి దృష్టికి ఈ యొక్క పరిస్థితిని తీసుకురావడం, నిన్న ఇక్కడ బాదరాల రాంబాబు గారిని సందర్శించి ఆయన పరిస్థితి గురించి తెలుసుకుని K9 సంస్థ ఏదైతే కష్టం వస్తే కాపు కాద్దాం అనే నినాదంతో కష్టంలో ఉన్నటువంటి కాపు సోదరులకి అండగా నిలబడే ఉద్దేశంతో స్థాపించబడిందో ఆ యొక్క లక్ష్యంతో అవకాశం ఉన్నంత వరకు, చేయగలిగినంత వరకు, శక్తి మేరకు ప్రతి ఒక్కరికి కూడా కాపు కాస్తుందనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా ఏంటంటే బాదరాల రాంబాబు గారికి K9 సంస్థ నుండి 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం, అలాగే K9 అధ్యక్షులు 9 ఏళ్ల శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి, ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి ప్రతి నెల పెన్షన్ కోసం వినతి పత్రం కూడా అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఈ రోజున అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ట్రీట్మెంట్ కూడా K9 యొక్క వైద్య విభాగ అధ్యక్షులు డాక్టర్ శివశంకర్ గారు ఆయన యొక్క డయాలసిస్ ట్రీట్మెంట్ కూడా ఆయన వంతుగా ఆయన సహకారం అందిస్తానని తెలియజేయడం, ఈ యొక్క కుటుంబానికి K9 సంస్థ ద్వారా మనోధైర్యాన్ని మేము ఈ రోజున కల్పించామని మేము నమ్ముతున్నాం. జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద వేంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఆలయ శిఖరం ఆకారంలో వేంచేసి ఉన్న అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. సామూహిక కుంకుమ పూజలు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తాళ్ల శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా భక్తి గీతాలను ఆలపించారు. మధురలోన నీవు తల్లి మీనాక్షివైనావే, మా బాధలు తీర్చే బంధువు నీవై నిలిచావే మాయమ్మ, ఓహో మా కనక దుర్గమ్మ. అమ్మమ్మ మాయమ్మ, ఓహో మా కనక దుర్గమ్మ, మా దయగల తల్లివి నీవేనమ్మ, నీ కరుణ వేలేర్పాడు మండలం భూదేవిపేట భూగర్భ వాసవి శ్రీ 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 చాముండేశ్వరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్మాణకర్త జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన భూమా శ్రీధర్ దంపతులు అమ్మవారికి విశేష కైంకర్యాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పంచామృతాలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ బెజవాడ మాయమ్మ.
జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో కొల్లూరి రాంబాబు వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించి ఉద్యాన పంటలు వాణిజ్య పంటల గురించి తెలంగాణ వాణిజ్య శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మాజీ జెడ్పీటీసీ సభ్యులు పైడి వెంకటేశ్వరరావు, దమ్మపేట సొసైటీ అధ్యక్షులు రాఘవరావు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి కుక్కల ధర్మరాజు, రాఘవరెడ్డి, చిత్తపురి శేఖర్, దొడ్డ ప్రసాద్, చౌదరి రెడ్డి, కాసాని మంగేశ్వరరావు, మద్దిపాటి ప్రసాద్, అడ్వకేట్ గంగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తున్న కొల్లు రాంబాబుని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా అభినందించి కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణ నూతన మున్సిపల్ కార్యాలయ ప్రాంగణ సమీపంలో కొలువై ఉన్న శ్రీచక్ర సాహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతులతో కూడిన ఆలయ కమిటీ నిర్వహణలో ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా ఆధ్వర్యంలో తాళాయిపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి శిష్యులు శ్రీ బ్రహ్మచారి శ్రీ విద్యా శంకరానంద స్వామి నేతృత్వంలో షష్టమ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం గోపూజతో శాస్త్రోక్తంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆలయ మండప ప్రవేశం చేయించి ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, అవాహిత దేవత మండపారాధన, కలశ స్థాపన చేసి దీక్షాధారణ చేశారు. తొలి రోజు ముత్యాలమ్మ అమ్మవారు శ్రీ కవచాలంకృతయ్య భక్తులకు దర్శనమిచ్చారు. రజత పుష్పాలతో కుంకుమార్చన భక్తులచే సభక్తి పూర్వకంగా అమ్మవారికి సమర్పణ చేశారు. బవిరిశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రసాద వితరణకు బవిరిశెట్టి రామాంజనేయులు, సత్యవతి దంపతులు సహకరించారని అన్నారు. 22వ తేదీ నుండి అలంకరణ దాతలు రంగా, జ్యోతి దంపతులు చేశారని, ఉభయదారులుగా ఉగ్వాల పుల్లారావు, విజయదుర్గ, బవిరిశెట్టి నాగబాబు, నాగమణి, సురేష్, తులసి దంపతులు, భక్తాంజనేయ రాంబాబు దంపతులు వ్యవహరించారు. రావూరి కృష్ణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలు జరగనున్నాయని, 3వ తేదీ శుక్రవారం అశ్వయుజ శుద్ధ ఏకాదశి రోజు చండీ హోమం, మహాపూర్ణాహుతితో కార్యక్రమాలు సంపూర్ణమవుతాయని అన్నారు. వేరంపాలెం శ్రీ బాలత్రిపుర సుందరి పీఠం వ్యవస్థాపకులు గరిమెల్ల వెంకటరమణ శాస్త్రి ధార్మిక మార్గనిర్దేశకత్వంలో పీఠం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఇమ్మని శశికుమార్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు వగ్వాల పుల్లారావుతో కూడిన కమిటీ సహకారంతో జరుగుతాయని తెలిపారు. ప్రధాన అర్చకులు ఆదిత్య మిశ్రా మాట్లాడుతూ నవరాత్రులలో అమ్మవారిని వివిధ అలంకరణలో భక్తులు దర్శించుకోవడం ద్వారా ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం పొందడంతో పాటు ఏడాది పాటు అమ్మవారిని ఆరాధించడం ద్వారా పొందే ఫలితం నవరాత్రుల ఆరాధనతో పొందవచ్చని తెలిపారు. 2వ రోజైన మంగళవారం శ్రీ బాలత్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారని, పసుపు కొమ్ముల పూజతో కుంకుమార్చన జరుగుతాయని, భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని బవిరిశెట్టి మురళీకృష్ణ ఆహ్వానం పలికారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మధ్యస్థంగా ఉన్న విజయదుర్గమ్మ వారి వీధిలో కొలువే ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సాహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్ శర్మ ఆధ్వర్యంలో, బ్రహ్మశ్రీ కేఎల్ఎన్ ధనకుమార్ పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చకులు సిహెచ్ మోహన్ శర్మ బృహత్వంలో, ఆలయ శాశ్వత కమిటీ అధ్యక్షులు మారిశెట్టి రాధాకృష్ణ అధ్యక్షతన, ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు పర్యవేక్షణలో ఈ నెల 22వ తేదీ నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు తృతీయ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బాలత్రిపుర సుందరి అమ్మవారు అలంకరణగా విజయదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. పంచామృత కలశాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. కలశ స్థాపన, విశ్వేశ్వర పూజా వాహనం, ఆవాహన, పంచగవ్య ప్రాసన, అష్టోత్తర శతకలశాలతో మూల విరాట్ అమ్మవారికి సప్తనదీ జలాలతో అభిషేకం చేశారు. సాయంత్రం 4 గంటలకు లక్ష్మీ గణపతి లలిత రుద్ర దుర్గా హోమం నిర్వహించారు. నిత్యార్చన అనంతరం మహిళా భక్తులచే లలిత సహస్రనామ పారాయణం పఠించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన పూజలలో ఆలయ శాశ్వత కమిటీ ట్రెజరర్ మారిశెట్టి అంజన్ కుమార్, ఉదయశ్రీ దంపతులు, మారిశెట్టి సత్యనారాయణ, బాలచిట్టమ్మ దంపతులు, దోసనపూడి ఏడుకొండలు పద్మావతి దంపతులు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, గీతా దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, సభ్యులు గుడిమెట్ల సత్యనారాయణ, కర్పూరం తుకారం, వీరవల్లి శ్రీనివాసరావు, జల్లిపల్లి శివకృష్ణ, చిట్లూరి కిరణ్, మానేపల్లి శ్రీనివాసరావు, దుర్గా కుమార్, నీలం మధు, జొరిగే సాయిరాం, సత్యవరపు దుర్గా కుమార్, చిన్న సాయి, కర్పూరం మహేశ్వరరావు, చేమకుర్తి సూర్యచంద్రరావు, మహిళా కమిటీ అధ్యక్షులు చిన్ని జయలక్ష్మి, ఎర్రం గీత, వందనపు బాలత్రిపుర సుందరి, సభ్యులు చిట్లూరి సృజన, వీరవల్లి సత్యవతి, పసుమర్తి విజయలక్ష్మి, గుడిమెట్ల ఉష తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు, బాలత్రిపుర సుందరి దేవిగా దర్శనమిచ్చిన గ్రామదేవత గంగానమ్మ తల్లి, వాసవి కన్యక పరమేశ్వరి. గ్రామదేవత గంగానమ్మ తల్లికి శోభాయాత్రగా సార సమర్పించిన నూకాలమ్మ తల్లి ఆలయ కమిటీ, భారీగా తరలి వచ్చిన భక్తులు.
కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న జంగారెడ్డిగూడెం సుబ్బంపేటకు చెందిన బాదరాల రాంబాబుకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన K9 సంస్థ. తమకు సంబంధించిన ఎర్రకాలువ మిగులు భూములను అప్పగించాలంటూ జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేసిన రైతులు, రైతు కూలీలు. ఈ నెల 24వ తేదీ జంగారెడ్డిగూడెం రామచంద్ర ఇంటర్ క్యాంపస్ నందు మెగా జాబ్ మేళా సద్వినియోగం చేసుకోవాలంటున్న రామచంద్ర గ్రూప్స్ అధినేత పివి కృష్ణారావు. వార్తలు సమాప్తం. నమస్కారం.